Assalamualaikum warahmatullah. Alhamdulillahi rabbil alamin wassalatu wassalamu ala rasulillah. Amma ba'd. A'udzu billahi minasyaitonir rajim. Bismillahirrahmanirrahim. మిత్రులారా సోదరీమణులారా, మన క్లాస్కి అటెండ్ అవుతున్న మిత్రులారా, అల్హమ్దులిల్లా గత పాఠంలో మనము హాదా అంటే ఏమిటో తెలుసుకున్నాము. హాదా అంటే దగ్గరగా ఉన్నదాన్ని సూచించడానికి ఉపయోగిస్తారు. దీని అర్థం ఇది అని మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఇక్కడ ఈ రెండవ పాఠంలో మనకు ప్రశ్నార్థక పదం ఎలా ఉంటుందో అనేది చెప్తున్నారు. అంటే ఇంట్రాగేటివ్ సెంటెన్స్, ప్రశ్నార్థక పదం అంటే మనం ఇంతకుముందుకు సమాచారం ఇచ్చాము. హాదా కుర్సీ, ఇది కుర్చీ, హాదా కితాబున్, ఇది పుస్తకము అని ఎదుటివానికి సమాచారం ఇచ్చాము. ఇక్కడ ఏంటంటే అడుగుతున్నారనమాట. ఇది ఏమిటి, ఇదేమిటి అని అడుగుతున్నారు. సో ఎలా అడుగుతున్నారు ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ సబక్ ఏముంది, మా హాదా పాఠం. మా హాదా, మా అంటే క్వశ్చన్ అడగడానికి ఉపయోగిస్తారు. అలాగే హంజా కూడా వస్తుంది. ఈ పాఠంలో మా మరియు హంజా రెండు వచ్చాయి. సో మా గురించి సింపుల్గా తెలుసుకుందాం. మా అంటే ఏమిటి, హాదా అంటే ఇది ఏమిటి. సో చూడండి, మా హాదా, ఇది ఏమిటి. ఇది సింపుల్గా అడుగుతున్నారు. ఇది ఏమిటి అతనికి తెలియదు, పూర్తిగా తెలియదు. సో మామూలుగా అడుగుతున్నాడు, ఇది ఏమిటి అని అడుగుతున్నాడు ఫస్ట్. సో ఏమడుగుతున్నాడు, మా హాదా, ఇదేమిటి. జవాబిస్తున్నాడు, హాదా బైతున్, ఇది ఇల్లు. హాదా అంటే ఇది, బైతున్ అంటే ఇల్లు. బైతున్, ఇది ఇల్లు. మళ్ళీ ప్రశ్నించిన వాడు కాస్త డౌట్ఫుల్గా అడుగుతున్నాడు. కొంచెం డౌట్గా ఉంది అతనికి, ఇది ఇల్లో ఇంకేదో ఇలా కనిపిస్తుందని డౌట్గా అడుగుతున్నాడు. సో అందుకే హంజా పెడుతున్నాడు. దేని మీద పెడుతున్నాడు, ఇది అని ఏదైతే ఇల్లు అని చెప్పాడో ఆ ఇదికి ముందు హంజా పెట్టేసి, హాదాకి ముందు హంజా పెట్టేసి అడుగుతున్నాడు, ఇది ఇల్లేనా. అహాదా బైతున్, ఇది ఇల్లేనా. దానికి ఇప్పుడు మనం ఏం ఆన్సర్ ఇస్తామో తెలుగులో, ఇది ఇల్లేనా అంటే మనం ఏమంటాం, అవును ఇది ఇల్లే అని ఆన్సర్ ఇస్తాం. సో అరబీలో కూడా అలాగే, అహాదా బైతున్, ఇది ఇల్లేనా. ఇలా హంజా అనేది ఎప్పుడైతే పదానికి ముందు అడుగుతూ క్వశ్చన్ చేస్తూ ఉంటారో అక్కడ డౌట్ఫుల్గా అడుగుతారనమాట. డౌట్ వచ్చినప్పుడు అలా అడుగుతారు. దానికి ఆన్సర్ మనం అవును లేదా కాదు అని చెప్తాం. సో అరబీలో ఇప్పుడు దానికి ఆన్సర్ ఇస్తాం. చూడండి, ఇది ఇల్లేనా, అహాదా బైతున్. ఆన్సర్ ఏమిస్తున్నాం, నామ్, అవును. హాదా బైతున్, ఇది ఇల్లు. అవును ఇది ఇల్లు. అర్థమైందా. సో నామ్ హాదా బైతున్, అవును ఇది ఇల్లు. ఆ తర్వాత మళ్ళీ క్వశ్చన్, ఇక్కడ కమీస్ ఉంది కదా, కమీస్ అంటే ఏంటి, చొక్కా. సో ఇక్కడ దాని గురించి అడుగుతున్నారు. మా హాదా, ఇది ఏమిటి. హాదా కమీసున్, ఇది చొక్కా. ఇది ఒక చొక్కా. మా హాదా, ఇది ఏమిటి. హాదా కమీసున్, ఇది ఒక చొక్కా. అహాదా శరీరం, ఇప్పుడు ఇక్కడ కుర్చీ ఉంది. కుర్చీని చూపించి మిమ్మల్ని అడుగుతున్నారు. ఏమని అడుగుతున్నారు, ఎదుటివానికి అది మంచంలా కనిపించింది. అందుకే అతను ఏమడుగుతున్నాడు, అహాదా శరీరున్, ప్రశ్నార్థకంగా అడుగుతున్నాడు, డౌట్ఫుల్గా అడుగుతున్నాడు. అహాదా శరీరున్, ఇది మంచమా. అహాదా, ఇది ఏమిటి, ఇది. శరీరున్, మంచమా. హంజా అంటే అర్థం ఏంటి, ఏమిటి. హాదా అంటే ఇది. శరీరున్, మంచం ఏమిటి. ఇది మంచమా అని అడుగుతున్నాడు. దానికి ఆన్సర్ ఏంటి, లా, కాదు. లా అంటే కాదు అని అర్థం. ఇక్కడ లా ఉంది కదా, లా అంటే కాదు. హాదా కుర్సీయున్, అతను మంచం అని అడిగితే మనం ఏమంటున్నాం, డైరెక్ట్గా కాదు అంటాం కదా తెలుగులో కూడా అలాగే. కాదు అంటే లా కాదు. హాదా కుర్సీయున్, ఇది కుర్చీ, ఇది ఒక కుర్చీ. అహాదా శరీరున్, ఇది మంచమా. ఏమిటి, ఇది మంచమా. లా కాదు. హాదా కుర్సీయున్, ఇది ఒక కుర్చీ. ఆ తర్వాత చూడండి, తర్వాత ఇక్కడ పెన్ ఉంది, దీన్ని కలం అంటారు కదా. ఏమడుగుతున్నాడు, అహాదా మిఫ్తాహున్ అడుగుతున్నాడు. ఎదుటి వ్యక్తి కన్ఫ్యూజ్ చేసుకుంటూ ఏమడుగుతున్నాడు, అహాదా మిఫ్తాహున్, ఇది తాళం చెవా. అహాదా, ఇది తాళం చెవా. ఏమిటి, ఇది తాళం చెవా. దానికి ఆన్సర్ ఇచ్చేవారు ఏమంటున్నారు, అది కలం ఉంది కదా, లేదు, కాదు. లా కాదు. హాదా కలమున్, ఇది ఒక పెన్ను. ఇది ఏం చేస్తున్నాం మనం, తాళం చెవి కాదు పెన్ను అని చెప్తున్నాం. దానికి ఏమంటున్నాం, అహాదా మిఫ్తాహున్, ఇది తాళం చెవా. లా కాదు, ఇది
ఒక పెన్ను. ఆ తర్వాత చూడండి, ఇక్కడ స్టార్ కనిపిస్తుంది, నక్షత్రం, దాని గురించి అడుగుతున్నారు. మహాదా, ఇది ఏమిటి? మనం ఏం చెప్తున్నాం సింపుల్గా, హాదా నజ్మున్, ఇది ఒక నక్షత్రం. అడుగుతున్నవాడు సింపుల్గా అడుగుతున్నాడు ఇది ఏంటని, డౌట్ ఏం లేదు. సో అందుకే మా వచ్చేసింది. మా హాదా, ఇదేమిటి? హాదా నజ్మున్, ఇది ఒక నక్షత్రం. సో ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఏంటి, మా మరియు హంజా. మా అనేది ఏమిటి అనే దానికి ఉపయోగిస్తున్నాము. హంజా అనేది కొంచెం డౌట్ఫుల్గా అడిగే క్వశ్చన్ని హంజా పెట్టి అడుగుతున్నాము. సో ఇక్కడ మీరు ఈ రెండింటిని, హంజా మరియు మా, ఈ రెండింటిని మనం క్వశ్చన్ చేయడానికి ఉపయోగిస్తాము. కాబట్టి ఈ పాఠంలో ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, బాగా ప్రాక్టీస్ చేయండి. బారకల్లాహు ఫీకుం, మష్కూరీన్, జజాకుముల్లాహు ఖైర్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.